నమస్తే. నా పేరు పోల్తి ప్రతాపరావు. ఈరోజు మన టాపిక్ గ్రామీణ వైద్యులు, వారి వైద్య విధానం మరియు వాళ్ళ సమస్యలపైన మనం మాట్లాడుకుందాం. దాదాపు దేశవ్యాప్తంగా పక్కన పెడితే కేవలం 2 తెలుగు రాష్ట్రాల గ్రామీణ వైద్యుల సంఖ్య చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాదాపు 35,000కు పైగా గ్రామీణ వైద్యులు ఉన్నారు. తెలంగాణలో దాదాపు 30,000కు పైగా గ్రామీణ వైద్యులు ఉన్నారు. వీరు చాలా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వైద్య విధానం ఈరోజు ఇప్పుడంటే ఎంబీబీఎస్ డాక్టర్లు అయితేనేమి, బీఏఎంఎస్ డాక్టర్లు అయితేనేమి, బీహెచ్ఎంఎస్ డాక్టర్లు అయితేనేమి, ఈరోజు స్పెషలైజేషన్స్ అయితేనేమి అన్నీ వచ్చాయి. మన భారతదేశ వైద్య విధానమే ఈరోజు మారిపోయింది. కానీ ఒకప్పుడు గ్రామీణ వైద్యుడే దిక్కుగా మనం మారుమూల ప్రాంతాల్లో వైద్యం దొరికేది. ఈరోజు ఉన్నటువంటి ఎంబీబీఎస్లు అయితేనేమి, స్పెషలైజేషన్ డాక్టర్లు అయితేనేమి, వాళ్ళ నాన్నలు తాతలకు కూడా ఈరోజు గ్రామీణ వైద్యుడే దిక్కుగా ఉండేది. ఆ వ్యవస్థ ఈరోజు మనం ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నడుస్తున్న వివాదం ఏంటంటే గ్రామీణ వైద్యులు ఉండకూడదు అనేది అలోపతి ఎంబీబీఎస్ డాక్టర్లు అయితేనేమి, స్పెషలైజేషన్ అయితే డాక్టర్లు అయితేనేమి ఈరోజు ఉండకూడదు అనేది, ఆ వ్యవస్థనే ఉండకూడదు అనేసి ఈరోజు మాట్లాడుతున్నారు. గ్రామీణ వైద్యులు ఏమంటున్నారంటే మేము లేనిదే వైద్యం లేదు, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందించే పరిస్థితులు లేదు, మేము మా జీవన విధానం ఏంది అనేది వాళ్ళ ప్రశ్న. ఈరోజు మనం విశ్లేషణ చేస్తే ఈ 2 న్యాయమైనటువంటివే. కాకపోతే ఆల్టర్నేటివ్గా మన భారతదేశం ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు ఈ గ్రామీణ వైద్యులు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ వైద్యులకి మరొకసారి గవర్నమెంట్ హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గం ఉన్నటువంటి ఆసుపత్రులు అయితేనేమి ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మీరు చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రెఫర్ చేయాలి ఏందనేది దానిపైన ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామీణ వైద్యుల్ని ఇంకా ఎస్టాబ్లిష్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ట్రైనింగ్స్ ఇచ్చేసి వీళ్ళందరి సేవలు 108, 104లో ఉపయోగించుకుంటూ, అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో ప్రైవేట్గా ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఒక విధానం తేవాలని చెప్పి చూశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని మొత్తం గాలికి వదిలేశారు. ఇప్పుడు గ్రామీణ వైద్యులు లేకపోతే ఏంది? ఎంబీబీఎస్ డాక్టర్లు మారుమూల ప్రాంతాలకి, ఏది మండల అండ్ గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళి వైద్యం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా, జ్వరాలు వచ్చినా కానీ గ్రామీణ ప్రాంతాలకు పోయి ఇప్పుడు ఇంకా అంత అభివృద్ధి మన రాష్ట్రాలు జరిగాయి అంటే లేదని చెప్పాలి. గ్రామీణ వైద్యుడే ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అయితేనేమి, స్పెషలైజేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా రొటేట్గా మన వైద్య విధానం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు వాళ్ళని వద్దని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు గ్రామీణ వైద్యులు ఏం చేస్తున్నారంటే కొంతమంది చాలా వరకు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నారు. ఆ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళ పరిధి దాటిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి అయితేనేమి, అదేవిధంగా స్పెషలైజేషన్ అక్కడి నుంచి స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య విధానం జరుగుతుంది. కొంతమంది గ్రామీణ వైద్యులు ఏం చేస్తున్నారంటే నర్సింగ్ హోమ్ టైప్లో అబార్షన్లు అయితేనేమి, ఆపరేషన్లు అయితేనేమి, సెలైన్లు పెట్టడం, ఐర్ యాంటీబయాటిక్స్ వాడడం, ఇలాంటివి కొంతమంది అంటే 100కి 1-2 ఈ చేసేదాని వల్ల ఏమవుతుందంటే టోటల్ ఆ వ్యవస్థకే ఈరోజు మచ్చ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా పర్యవేక్షించాలి?
ఈరోజు దాదాపు ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో 60,000కు పైగా 65,000కు పైగా గ్రామీణ వైద్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళని మొత్తం లేకుండా చేసినారంటే దాదాపు లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. అదేవిధంగా వైద్యం అందక చాలామంది నిరుపేదలైతేనేమి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి వాళ్ళు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఏదైతే 65,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారో వీళ్ళకు మాత్రం ట్రైనింగ్స్ ఇచ్చి మీ లిమిట్ ఏంది, మీ వైద్య విధానం ఏంది అని చెప్పి వీళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండేటట్టు, అంటే ఎవరు గ్రామీణ వైద్యుడు ఎవడు, ఎక్కడ వైద్యం చేస్తున్నాడు, ఈ మొత్తం అంతా కూడా ఒక డేటా పోలీస్ స్టేషన్లో అయితేనేమి, మండల వైద్య కేంద్రాలలో అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనేమి, జిల్లా వైద్య కేంద్రాలలో అయితేనేమి వీళ్ళ డేటానంతా పెట్టి పలానా వాళ్ళ దగ్గరికి మాత్రమే మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళ దగ్గర మాత్రమే చేసుకునే విధంగా ఒక జీవోని దీన్ని తీసుకొచ్చి ఉన్న గ్రామీణ వైద్యులను మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఆ వ్యవస్థ లేకుండా మనకు ఆల్టర్నేటివ్ ఫామ్ డి అని ఒక కోర్సు ఉంది. ఆ ఫామ్ డి ఏంటంటే అసిస్టెంట్ ఫిజిషియన్, అంటే ఎంబీబీఎస్ దగ్గర వీళ్ళు అసిస్టెంట్ ఫిజిషియన్గా పిలువబడ్డారన్నమాట. సో వాళ్ళకి రీప్లేస్మెంట్గా వీళ్ళని ప్రొడక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫామ్ డి వైద్యులు ఏదైతే ఉంటారో వీళ్ళని ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఉంటే వాళ్ళ రీప్లేస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని ఉపాధి, ఇంకా వీళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం ఉపాధి కల్పిస్తూ ఇంకా రాబోయే కాలాల్లో ఫామ్ డి వాళ్ళను ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటూ ఈ ఎంబీబీఎస్ అండ్ ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వీళ్ళకి ఈ వివాదాలు లేకుండా చూసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. దయచేసి ఈ విషయం పైన అవగాహన చేసుకుంటూ ఈ విధంగా గ్రామీణ వైద్యులని పొట్టగొట్టకుండా, అదేవిధంగా ఎంబీబీఎస్ డాక్టర్లకి వాళ్ళపైన కోపం లేకుండా ఈ సామరస్యంగా ఈ అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొని వీళ్ళ ఇద్దరిని సమస్య పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.